హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారోట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వ టారోట్ ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది యూట్యూబ్ నుంచి. అండ్ ఇది జనరల్ రీడింగ్. మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. రెజనేట్ అవ్వని విషయాలు వదిలేసేయండి. సో మీరు ఎప్పుడు ఈ రీడింగ్ చూసినా మీరున్న సిచ్యువేషన్ని బట్టి అది మీకు ఆ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఇది ఎవరైనా చూడొచ్చు. ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా చూడొచ్చు. మీరు గర్ల్ అయితే కనుక బాయ్ కోసం చూడండి, మీరు బాయ్ అయితే కనుక గర్ల్ కోసం మీ పర్సన్ అన్నట్టుగా చూడండి. సో ఇక్కడ మీ పర్సన్ అంటే ఎవరు అని అంటే, మీ మైండ్లో ఒకరు ఉంటారు అనుక్షణం. మీ అంటే ఆ పర్సన్ గురించి మీరు అనుక్షణం ఆలోచిస్తుంటారనమాట. తను ఫీలింగ్స్ ఏంటో మీకు తెలీదు, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. సో అలాంటప్పుడు ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ టారోట్ రీడింగ్స్ కానీ ఈ వీడియోస్ కానీ యూజ్ అవుతాయి. సో మీ పర్సన్ అంటే మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ గురించి వాళ్ళ వాళ్ళ గురించి చూడాలన్నమాట. మీ మైండ్లో ఎవరైతే రన్ అవుతుంటారో, ఎవరి ఆలోచనలు అయితే తిరుగుతుంటాయో మీ మైండ్లో, ఆ పర్సన్ గురించి ఈ రీడింగ్ అనేది చూడొచ్చు మీరు. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా? మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా చూద్దాం. ప్లీజ్ గైడర్స్ యూనివర్స్. మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా చెప్పండి. యూనియన్ ఆర్ రీయూనియన్. ఫస్ట్ టైం కలిస్తే కనుక యూనియన్, ఆర్ ఏమైనా గొడవలు అయితే విడిపోతే కనుక రీయూనియన్. ఓకేనా? మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్తో కలుస్తారా మళ్ళీ? యూనియన్ రీయూనియన్ ఉందా? ఓకే. ప్రజెంట్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు? యూనివర్స్ టెల్లర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది? ఓకే, ద వరల్డ్ అండి. ఓకే, వాళ్ళు ఏదో సైకిల్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఒక ఎండింగ్, ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ కావచ్చు మీ రిలేషన్షిప్లో. అంటే ఒక పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. తన కెరీర్ పరంగా కావచ్చు, మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు. ఒక పెయిన్ఫుల్ సైకిల్ని అయితే ఎండ్ చేసేసి ఒక న్యూ సైకిల్ని స్టార్ట్ చేయాలి, ఒక సక్సెస్ అనేది సాధించాలి అనేది ఒక ఫుల్ఫిల్మెంట్తో ఉన్నారనమాట ప్రజెంట్. సో మీ పర్సన్ చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు. ఇంకా చూద్దాము మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఓకేనా? ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అనమాట. మంచి ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? సో ప్లీజ్ టెల్ us యూనివర్స్, మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఆర్ యూనియన్ ఉందా? ఫ్యూచర్లో మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్తో యూనియన్ ఆర్ రీయూనియన్ ఉందా? మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ని మళ్ళీ కలుసుకుంటారా? ఓకే, ప్లీజ్ గైడ్ us యూనివర్స్. ప్లీజ్ గైడ్ us. మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్తో యూనియన్ ఆర్ రీయూనియన్ ఉందా? ప్లీజ్ టెల్ us. మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్తో యూనియన్ ఆర్ రీయూనియన్ ఉందా? చెప్పండి యూనివర్స్. 10 of Pentacles, the Fool and the 4 of Pentacles, the Moon. ఓకే, మీ పర్సన్స్తో మీకైతే యూనియన్ ఆర్ రీయూనియన్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, చాలా బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక మదర్ ఫిగర్, వాళ్ళ వైఫే కావచ్చు, వాళ్ళ సిస్టరే కావచ్చు, ఆర్ ఎవరో ఒక మదర్ ఫిగర్ అనేది వాళ్ళ లైఫ్లో మీ వైపు రాకుండా ఆపుతున్నారు. కాకపోతే వాళ్ళు ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా స్టెప్ తీసుకొని మీతో యూనియన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు, మీతో ఒక ఫ్యామిలీ ఫుల్ఫిల్మెంట్ చూస్తున్నారనమాట. అన్ని విధాల స్టెబిలిటీ ఉండాలి, మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ కూడా ఈ రీడింగ్స్ చూస్తుండొచ్చు. సో ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో మీన్స్ మదర్ ఫిగర్ అంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారనుకోండి, హస్బెండ్స్ వాళ్ళ మదర్ మీకు అడ్డంకిగా ఉండొచ్చు అనమాట మీ యూనియన్కి ఆర్ రీయూనియన్కి. ఓకేనా? ఆర్ కొంతమందికి ఏంటంటే వైఫ్ వాళ్ళ మదర్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా అడ్డంకిగా ఉండొచ్చు ఈ రిలేషన్షిప్లో. సో ఒక మెయిన్ మదర్ ఫిగర్ అయితే ఈ రిలేషన్షిప్లో అడ్డంకిగా ఉన్నారు. కాకపోతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్, ఆర్ ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ కాకపోతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీతో ఒక ఫుల్ఫిల్మెంట్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, అన్ని విధాల ఒక సెక్యూర్ స్టేబుల్ ఒక ఫ్యామిలీని మీతో చూస్తున్నారు. మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. మీతో పిల్లలని అండ్ మీ అందరితో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు
ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ వైపైతే ఒక రిస్క్ తీసుకొని ఎవరేం చెప్పినా వినకుండా అందరి మాటలు పక్కన పెట్టి వాళ్ళు మీకు కావాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి లైఫ్‌లో. ఒక అడ్వెంచరస్‌గా మీతో లైఫ్ లీడ్ చేయాలి. ఒక న్యూ హోప్‌తో మీ వైపు ముందుకెళ్ళాలి. ఏదేమైనా తర్వాత సంగతి. ఫస్ట్ అయితే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అన్న హోప్‌తో, కాన్ఫిడెన్స్‌తో మీ ముందుకొస్తారు. మీ పర్సన్ అనేది చాలా ఇన్నోసెంట్ అండి. కాకపోతే ఫ్యూచర్‌లో అయితే మీ మీ పర్సన్‌కి మీ మీద ఉన్నది ఒక ఇన్నోసెంట్ లవ్ అనమాట. ఎలాంటి మీన్స్ ఏమంటారు, దాపరికాలు అలా దాచిపెట్టి ఏదో ముందొకటిలాగా వెనకాల ఒకలాగా అలా చెప్పడం అలాంటిదేం లేదు. మీ పర్సన్‌ది మీ ఇన్నోసెంట్ లవ్ మీ పైన ఉన్నది. కాకపోతే కొంచెం మీన్స్ ఫ్యూచర్ గురించి ఎక్కువ అవగాహన లేదనమాట. ప్రస్తుతం ఏం చేస్తున్నాము, ఇప్పుడు స్టెప్ తీసుకున్నామా లేదా, తర్వాత సంగతి తర్వాత అన్న మెంటాలిటీతో మీ పర్సన్ అయితే ఫ్యూచర్‌లో మీ ముందుకి ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటారు. స్టెప్ తీసుకొని మీ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. మిమ్మల్ని ఒక మిమ్మల్ని మీ పట్ల చాలా పొసెసివ్‌గా ఉన్నారు మీ పర్సన్. అంటే మీరు తనకే సొంతము. మీరు తనకు మాత్రమే చెందాలి. మీరెవరితో అయినా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. అండ్ ఇంకేంటంటే తను ఇంట్రోవర్ట్ అనమాట. మీ పైన ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పలేకపోతుండొచ్చు. అంటే కొంతమందేంటంటే లోపల మీ పైన ఎంత ఫీలింగ్స్ ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా కూడా కొంతమంది బయటికి చెప్పలేరనమాట. వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారనమాట. అంటే లోపలే దాచుకొని బయటికి మాత్రం స్టబ్బర్న్‌గా, మొండిగా నాకేం, నువ్వున్నా లేకపోయినా నాకేం తేడా లేదు, నేను హ్యాపీగా ఉన్నానని మొండిగా ఉంటారనమాట. అలాంటి వ్యక్తులతో చాలా కష్టం. మీ పర్సన్ అలాంటి వారే. కాకపోతే మీకైతే రీయూనియన్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో, ఇంకా చూద్దాము క్లారిటీగా. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. ఇంకా చెప్పండి. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సరే. మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్స్‌తో రీయూనియన్ ఉందా? రీయూనియన్ ఆర్ యూనియన్ ఉందా? మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్స్‌తో యూనియన్ ఆర్ రీయూనియన్ ఉందా? ప్లీజ్ టెల్ us యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్‌మెంట్. వావ్! ఖచ్చితంగా ఉందండి. అసలు అనుమానమే లేదు. ప్రెజెంట్ ఏంటంటే ప్రెజెంట్‌లో కానీ, పాస్ట్‌లో కానీ ఏంటంటే మీ పర్సన్ ఒక మొండి వ్యక్తి అయ్యుండొచ్చు. మీతో కొంచెం కటువుగా మాట్లాడనొచ్చు. తన మాటలు మీకు కొంచెం కటువుగా, ఫీలింగ్స్ లేనట్టుగా, ఒక మొండి వ్యక్తిలాగా, ఒక విరక్తి భావంతో మీతో మాట్లాడి ఉండొచ్చు. ఆ మాటల వల్లనే మీకు ఈ సెపరేషన్ అయ్యుండొచ్చు. కాకపోతే ప్రెజెంట్ అంటే తను వెయిట్ చేస్తున్నారు మీ పట్ల స్టెప్ తీసుకోవడానికి అండ్ మీ రిలేషన్‌లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు పక్కా. కాకపోతే ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంది. తన హరీబరీగా ఏదో చేయాలని కాకుండా బాగా ఆలోచిస్తున్నారనమాట. మీ పట్ల ఉన్న మీతో యూనియన్ అనేది అవుతే గనక అది లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి. సో, యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది మ్యారేజ్ కార్డ్ 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఖచ్చితంగా మీకు యూనియన్ ఆర్ రీయూనియన్ ఉంది. మీరు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. మీ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యూచర్‌లో ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది. అంటే వన్స్ ఇప్పుడు మీరు గనక నో కాంటాక్ట్‌లో గానీ, సెపరేషన్‌లో గానీ ఉంటే గనక యూనివర్సే మీ రిలేషన్‌లో స్టెప్ తీసుకొని మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. మిమ్మల్ని మీ పర్సన్‌ని కలుపుతుందనమాట. ఏదో ఒకలాగా మీన్స్ మీరేం చేయకపోయినా, మీ పర్సన్ ఏం చేయకపోయినా యూనివర్సే స్టెప్ తీసుకొని ఏదో ఒక మూమెంట్ జరిపించి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిపించి మిమ్మల్ని మీ పర్సన్‌ని కలిపే బాధ్యత యూనివర్సే తీసుకుంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ మీకు గాని, మీ పర్సన్‌కి గాని మీ రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. కాకపోతే ఈసారి యూనివర్స్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్‌ని మాత్రం మీరు జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వార్నింగ్ అనమాట. ఇది ఏంజెల్ కాలింగ్ అనమాట. నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి గనక ఏ తప్పు చేసినా కూడా ఇంకా నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఇచ్చిన ఛాన్స్‌ని జాగ్రత్తగా వాడుకోండి అన్నట్టుగా వార్నింగ్ ఇస్తూ మీకు యూనివర్స్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. సో, జాగ్రత్తగా ఈ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా వాడుకొని మీ రిలేషన్‌ని నిలబెట్టుకోండి. సో, ఖచ్చితంగా యూనియన్ ఉందా? లేదా? మీ పర్సన్స్ అంటే ఖచ్చితంగా ఉంది. మీ బంధం అనేది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారోట్ అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేస్తే గనక వీడియోస్ ఫర్దర్‌గా వేరే వాళ్ళకి రికమెండేషన్‌లోకి వెళ్తాయి. ఛానల్ గ్రో అవుతుంది. నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.